విశాఖలో ఆటో కార్మికులు నిరసనకు దిగారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో లక్షలాది మంది ఆటో కార్మికులు రోడ్డున పడతారని, వారందరికీ ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూపించాలని ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాహనమిత్ర కింద ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు ఇస్తామని చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలన్నారు. లేదంటే దశలవారీగా ఉద్యమానికి సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నగరంలోని గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం టోల్ గేట్లు పెట్టాలన్న ప్రతిపాదన విరమించాలి. నగరంలోని గ్రామీణ ప్రాంతాల్లో టోల్ గేట్లు ఎత్తివేయాలి. అదనంపూడి టోల్ గేట్ వెంటనే ఎత్తివేయాలి. ఈ బస్సు పేరుతో నడిపోయిన ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఆదాయం చూపించాలి. బస్సు పేరుతో ఆదాయం కోల్పోయిన ఆటో డ్రైవర్లు గ్రామీణ ప్రాంతాల్లో టోల్ గేట్లు పెట్టాలి. 15వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. దీనివల్ల లక్షలాది మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఏదైతే ఇన్సూరెన్స్ 2,000 రూపాయలకి తగ్గించాలని, డీజిల్ ఆయిల్ ధర 40 రూపాయలకి తగ్గించాలని చెప్పి ఆటో డ్రైవర్ల కుటుంబాలకి ప్రభుత్వం ఫోటో గుర్తింపు కార్డు ఇచ్చి పిల్లల స్కూల్ ఫీజుల్లోని వైద్యంలోని రాయితీలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే ఈయన అధికారంలోకి రాకముందు కొన్ని వాగ్దానాలు చేశారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు సంబంధించి గత ప్రభుత్వం వాహనమిత్ర 10,000 ఇస్తుంది. ఇప్పుడు బ్యాడ్జీ ఉన్న ప్రతి డ్రైవర్కి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. జీవో నెంబరు 2131 సవరిస్తామన్నారు. అదేవిధంగా డీజిల్ పెట్రోల్ ధరలు GST పరిధిలోకి తెస్తామన్నారు. మా ఇంటికాడు చనిపోతే 5 లక్షలు, ప్రమాదంలో చనిపోతే 10 లక్షలు ఇస్తామని చెప్పి ఆటో డ్రైవర్లకు వాగ్దానం చేసి ఇప్పటికీ 3 నెలలు అయింది. ఈ రోజు వరకు ఒక్క మాట కూడా బయటికి రాలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే చర్యలు తీసుకొని ఈ ఫ్రీ బస్సు వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లకి ప్రత్యామ్నాయం చూపించాలి. టోల్ గేట్లు అనేటువంటి ఎత్తివేయాలి. జీవో నెంబరు 2131 రద్దు చేయాలి. డీజిల్ పెట్రోల్ ధరలు GST పరిధిలోకి తెచ్చి ఆటో కార్మికులకి బాగా రక్షణ కల్పించాలని, PF ESI పెన్షన్తో కూడిన సంక్షేమ బోర్డు చేసి ఆటో కార్మికుల కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దశలవారీ ఆందోళన చేపడతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము.